హలో. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం ఏపీ న్యూస్ అనాలిసిస్‌లో 'సాక్షి' పేపర్‌తోని స్టార్ట్ చేద్దాం. 'సాక్షిలో' వచ్చిన వార్తలను విశ్లేషిద్దాం. 'సాక్షిలో' 6100 పోస్టులతో డీఎస్సీ జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు. 1, 2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు. వయోపరిమితి 42 ఏళ్లు. రిజర్వ్డ్ వర్గాలకు 5 ఏళ్ల సడలింపు. అంతకంటే ముందు 8 రోజుల పాటు టెట్ నిర్వహణ. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్లు సహా 689 పోస్టుల భర్తీ. 2025-26లో 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు చర్యలు. 2035 నాటికి 10th, 2037 నాటికి +2 విద్యార్థులకు ఐబీ బోర్డు సర్టిఫికేషన్తో పరీక్షలు. 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ. 26.98 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కా చెల్లెమ్మలకు 5,060 కోట్ల సాయం. వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు. సోలారు, విండ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో 22,302 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రానికి జేఎస్డబ్ల్యూ, ఆగ్వా గ్రీన్, ఎకోరెన్ ఎనర్జీ, రెన్యూ, విక్రమ్ శక్తి లాంటి సంస్థలు రాక 12,264.36 కోట్లతో అప్పర్ సీలేర్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు పచ్చజెండా అన్నట్లు ఒక వార్త. ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో డిఎస్సికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. నిరుద్యోగులకు సంబంధించి తీపి కబురిది. నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు, అదే టెట్ కూడా నిర్వహిస్తున్నట్లు, ఏజ్ని 42 సంవత్సరాలు వయో పరిమితిని పెంచారు. దానికి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంకో 5 సంవత్సరాలు, అంటే 47 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉంటుంది. ఓపెన్ కేటగిరీకి 42 సంవత్సరాలు ఉంటుంది. దీనికి సంబంధించి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇంకా మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. దాంట్లో ప్రధానంగా డిఎస్సికి సంబంధించి, డిఎస్సి ఎందుకంటే నిరుద్యోగులు గత కొద్ది రోజులు ఎదురు చూస్తున్నారు డిఎస్సి ఎప్పుడు వస్తుంది అని చెప్పి నోటిఫికేషను. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందట, ఎలక్షన్ కోడ్కు ముందే. దాంట్లో టెట్ కూడా నిర్వహిస్తారు. అందులో అదేవిధంగా అటవీ శాఖలో కూడా ఎఫ్ఆర్ఓలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు 689 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు. అదేవిధంగా 1వ తరగతిలో 2025-26 సంవత్సరం నుంచి ఏపీలో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఐబీ సిలబస్ని, ఇంటర్నేషనల్ సిలబస్కి సంబంధించి ఐబీ సిలబస్ని అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాని తర్వాత 2035 నాటికి 10th వరకు ఐబీ సిలబస్ వస్తుందట. అంటే ఇయర్లీ ఒక్కొక్క తరగతిని యాడ్ చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఈ ఇయర్ ఇక రాబోయే అకాడమిక్ ఇయర్లో 1వ తరగతికి ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ 2nd క్లాస్కి, అట్లా నెక్స్ట్ 3rd క్లాస్కి, అట్లా 2035 నాటికి 10th, 37 నాటికి +2కి వస్తుందట. ఇది ఇంకొకటి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ అట. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ ఇక తర్వాత కొత్త గవర్నమెంట్ చేయాల్సింది. ఇప్పుడు తుది విడత, లాస్ట్ చివరి విడతగా వైఎస్ఆర్ చేయూత పథకాన్ని 16 నుంచి దాన్ని పంపిణీ చేస్తామని, అదేవిధంగా 26.98 లక్షలు, 26,98,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అక్కా చెల్లెమ్మలకు 5,600 కోట్ల సాయాన్ని కూడా అందించాలని ఒకటి పెట్టుకున్నారు. ఇంకోటి యూనివర్సిటీలలో సిబ్బంది ఎవరైతే టీచింగ్ స్టాఫ్ ఉంటారో 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసుని పెంచారు. అది కూడా ఒకటి నిర్ణయం జరిగింది. దాంట్లో ఇంకోటి సోలారు, విండ్ ఎనర్జీ రంగంలో 22,300 కోట్ల పెట్టుబడులకు, 302 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు ఈ ప్రధానంగా నిన్న ఏపీ క్యాబినెట్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించి ప్రధాన హెడ్డింగ్ ఐటమ్గా సాక్షి పేపరు వేసింది. దీంట్లో ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి 6,100 పోస్టులు భర్తీ కాబోతున్నాయి. నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలి. అదే ఇంకా టెట్ నిర్వహణ కూడా ఉంది కాబట్టి సిద్ధంగా ఉంటే వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. ఇంకోటి పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రారంభం. అన్ని జిల్లాల్లోని సచివాలయాల్లో మొదలైన కార్యక్రమం. తొలి రోజు 10,000 డాక్యుమెంట్ల జారీ. నేటి నుంచి మరింత వేగం పుంజుకున్న రిజిస్ట్రేషన్లు. 15 రోజుల్లో 30,61,000 రిజిస్ట్రేషన్లు పూర్తికి చర్యలు. సంపూర్ణ స్వాస్థ్య హక్కులపై దస్తావేజుల్లో స్పష్టీకరణ. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషను, యూజర్ ఛార్జీలను భరిస్తున్న ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ తర్వాత కన్వీనియన్స్ డీడ్స్ ఇవ్వడానికి సన్నాహకాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రారంభమైంది. నవరత్నాలు, పేదలందరికీ ఇండ్లు కార్యక్రమంలో పంపిణీ చేసిన 30,61,000 ఇళ్ల స్థలాల
లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వీనియన్స్ డీడ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టారు. తొలి రోజే 10,000 డాక్యుమెంట్లు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున వీఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ స్వాస్థ్య హక్కులు లభిస్తాయని దస్తావేజులో పేర్కొన్నారు. ఇది నిన్న కూడా ఒక వార్తగా వచ్చింది ఏపీ వార్తలలో. 30,61,000 మంది ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించిన మహిళలు, పేద మహిళలుకి ఇళ్ల పట్టాలు పంపిణీ. ఇళ్ల పట్టాల పంపిణీ కూడా గతంలో లెక్క అసైన్మెంట్ ల్యాండ్స్ కాకుండా కన్వీనియన్స్ డీడ్స్. ప్రభుత్వమే దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ కూడా ప్రభుత్వమే భరించి ఫ్రీగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అక్కడికక్కడికే ఎవరెవరైతే ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలోనే ఆ గ్రామ వీఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ పత్రాలు వాళ్ళ చేతిలో పెడుతున్నారు. నిన్న ప్రారంభించారు దానికి సంబంధించి నవరత్నాలలో ఇండ్ల జాగా అనేది కార్యక్రమం. దాంట్లో నిన్న 10,000 డాక్యుమెంట్లు ఇష్యూ కూడా చేశారట. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఇది రోజు ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం 30 లక్షల మందికి పంపిణీ చేయాలని 30,61,000 మందికి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇది చాలా హిస్టారికల్ డెసిషన్. ఎందుకంటే భారతదేశంలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఇట్లాంటి కన్వీనియన్స్ డీడ్స్ లక్షలలో సింగిల్ ఒకే విడతగా 30,61,000 మందికి పట్టాలు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలోని. అది కూడా కన్వీనియన్స్ డీడ్స్. అసైన్మెంట్ డీడ్స్ కాకుండా కన్వీనియన్స్ డీడ్స్, ఎట్లాంటి ఆఫీసుల చుట్టూ తిరగకుండా రేపు ఎన్ఓసి కూడా వస్తుంది. ఆటోమేటిక్గా 10 ఇయర్స్ తర్వాత అది సేల్ డీడ్గా కన్వర్ట్ అయింది ఆటోమేటికలీ. ఏ ఆఫీసరు ఆథరైజేషన్ అవసరం లేదు, ఏ ఆఫీసర్ సంతకాలు అవసరం లేదు, దరఖాస్తులు సమర్పించే అవసరం లేదు. అందుకే కన్వీనియన్స్ డీడ్ ఇస్తున్నారు. 10 ఇయర్స్ తర్వాత సర్వ హక్కులు ఆ ప్లాట్ల పైన అమ్ముకోవడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి, తనఖా పెట్టుకోవడానికి, బ్యాంకు లోన్ పెట్టుకోవడానికి అన్నీ కూడా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఈ కన్వీనియన్స్ డీడ్స్తో కూడా బ్యాంకులు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది నాకు తెలిసి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలను కాదు దేశంలోనే మొట్టమొదటిసారి 30,61,000 మందికి ఎట్ ఏ టైం మహిళలకి పట్టాలు ఇవ్వటం కన్వీనియన్స్ డీడ్ రూపంలో అనేది హిస్టరీలో మొదటిసారి. ఇది హిస్టరీగా కూడా మిగిలిపోయే అవకాశం, ఒక రికార్డ్ అన్నట్టు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే పేద మహిళలకి వాళ్ళకి ఒక జీవితంలో కళ, సొంత ఇంటి జాగా ఉండాలి, సొంత ఇల్లు ఉండాలని. సొంత ఇంటి జాగాని ప్రభుత్వం సమకూరుస్తుంది, సింగిల్ పైసా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా. ఇది చాలా హిస్టారికల్ డెసిషను. ఇది రాబోయే ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిద్ది. వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా మహిళలు అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు 30,61,000 మంది అంటే 30,61,000 కుటుంబాలు. కుటుంబంలో 2 ఓట్లు వేసుకున్న దాదాపు 60-70 లక్షల ఓట్లు తప్పనిసరిగా వాళ్ళకి ఫేవర్ అయ్యే అవకాశం ఉంది. ఐబీ అందరికీ సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక ఘట్టం. భావితరాలకు నాణ్యమైన విద్య అవసరం. మన విద్యా విధానాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ 2025 జూన్ నుంచి 1వ తరగతిలో ఐబీ సిలబస్తో బోధన ఆరంభం. భావితరాలకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం. భవిష్యత్ తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్ 1గా నిలవాలన్నా నాణ్యమైన విద్యే కీలకం. ఐబీతో ఒప్పందంతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడినట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా బోధన దిశగా కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బకలారియట్ సిలబస్ అమలు, ఐబీ సిలబస్ అంటారు దాన్ని, అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్స్ డాక్టర్ ఆంటోనీ బెగువెన్ ఒప్పందం పత్రాలు మార్చుకున్నారు. ఇది ఐబీ సిలబస్ నుంచి 2025-26 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దశల వారీగా ఇయర్ ఒక తరగతి యాడ్ అవుతూ పోతుంది, ఒక క్లాసు. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ అయితే నెక్స్ట్ ఇయర్ సెకండ్, థర్డ్, ఇట్లా 2035 కల్లా 10th క్లాస్ వరకు ఐబీ సిలబస్ అయితే 37కి +2 ఇంటర్మీడియట్ కూడా ఐబీ సిలబస్ ఇంప్లిమెంటేషన్ అయితే. ఈ ఐబీ సిలబస్ వల్ల ప్రధానంగా లాభం ఏముంటుందంటే, ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. గ్లోబలైజేషన్లో ప్రతి విద్యార్థి గ్లోబలీ టెక్నాలజీలో అప్గ్రేడ్ అయి ఉండాలి, ఎడ్యుకేషన్లో అప్గ్రేడ్ అయి ఉండాలి. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న పోటీ పరీక్షలను తట్టుకునే శక్తి రావాలంటే తప్పనిసరిగా గతంలో సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ ఈ లెవెల్ ఉండేది, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ అయిపోయింది. అట్లా కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ స్కూళ్ళలో ఐబీ సిలబస్ పెట్టడం అనేది చాలా హిస్టారికల్ డెసిషను. ఇంతవరకు మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ సిలబస్ ప్రభుత్వ పాఠశాలలో లేదు, ప్రైవేట్ పాఠశాలలో ఉంది.
అది లక్షల లక్షల ఫీజులు చెల్లించాల్సి అవసరం ఉంటుంది. పేద ప్రజలకి అది చాలా దూరంగా ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెబుతూ ఐబీ సిలబస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దట్ ఫస్ట్ క్లాస్ నుంచి. ఇది చాలా హిస్టారికల్ డెసిషను. ఇది ఇట్లా నిజంగానే సక్రమంగా అమలయ్యితే ఇది దేశంలోనే ఒక హిస్టరీ రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్లో. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్కూల్స్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కార్పొరేట్ స్థాయిలో అక్కడ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ డెవలప్మెంట్ అది కానీ, వాళ్ళ కరికులం కానీ, వాళ్ళ ప్యాటర్న్ కానీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కొన్ని స్కూల్స్ మనం వీడియోలు టీవీలలో చూస్తుంటే చాలా అద్భుతమైన ఇది ఉంది. ఎందుకంటే కొన్ని స్కూళ్ళల్లో మన రాష్ట్రంలో చూస్తే కనీసం టాయిలెట్ లేని స్కూళ్ళు, కాంపౌండ్ వాల్ లేని స్కూళ్ళు, బోర్డు లేని స్కూళ్ళు, ఇంటరాక్టివ్ పేనల్స్ లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి. కరెంటు ఫ్యాన్స్ లేని కూడా స్కూళ్ళు తెలంగాణలో చాలా ఉన్నాయి. అదే అక్కడ పోతే చాలా అద్భుతంగా ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్స్కి పోటీ పడుతూ ప్రభుత్వ స్కూల్స్ చాలా అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఐబీ సిలబస్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా సంతోషం. పేద ప్రజలు ఇంటర్నేషనల్ స్థాయిలో రేపు స్టాండర్డ్స్ వస్తాయి. వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యే విద్యార్థి ఐబీ సిలబస్తో ఉంటే 2035 కల్లా వాడు 10th క్లాస్కి వస్తాడు. అప్పటికి 2035కి ఏపీ విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ దేశంలోనే పోటీ పడే అవకాశాన్ని వాళ్ళు పొందుతారు. ఇది చాలా సంతోషం. ఇది ప్రధానంగా ఈరోజు దానికి సంబంధించి సాక్షిలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి సంబంధించి ఎన్నికల వేళ స్పెషల్ పర్పస్ ఆదరాబాదరాగా భారీ భూసంతర్పణ, ఇంధన సంస్థలకు ఇష్టారాజ్యంగా భూములు. జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీలకు ఏకంగా 21,100 ఎకరాలు, మరికొన్ని సంస్థలకు వేలల్లోనే. ఇండోసోల్కు గతంలో మెగావాట్కు 3 ఎకరాలు, ఇప్పుడు అదనంగా మరో 3 ఎకరాలు. ఈ నెల 16న 4వ విడత వైఎస్ఆర్ చేయుత 6,100 పోస్టులతో డిఎస్సి కేబినెట్ నిర్ణయాలు సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్ కూడా బ్యానర్ ఐటమ్గా రాసింది. కాకపోతే ఒక నెగిటివ్ యాంగిల్లో రాసింది. భూసంతర్పణ అట. భూసంతర్పణ ఎన్నికల వేళ స్పెషల్ పర్పస్ ఆదరాబాదరాగా భారీ భూసంతర్పణ 21,100 ఎకరాలని జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీలకు ఏకంగా ఇచ్చారు. ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది 21,100 ఎకరాలని ఆ సంస్థలకు ఇవ్వటానికి అని. నిన్నటి పేపర్లోనే పారిశ్రామిక విధానంలో జగన్మోహన్ రెడ్డి రాయితీలన్నీ ఎత్తేసిండు, పరిశ్రమలు ఎట్లా వస్తాయి అని చెప్పారు. పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టేదానికి కేబినెట్ ఆమోదం తెలిపితే భూములు వేయటానికి ప్రభుత్వం ముందుకు వచ్చి బయట ఉన్న అంతర్జాతీయ సంస్థల్లో జాతీయ స్థాయిలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలని పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించి వాళ్ళకి కావాల్సిన భూముల్ని ఇస్తుంటే ఇట్లా భూసంతర్పణ అంటారు. మరి ఎట్లా రావాలి ఇండస్ట్రీసు? ప్రభుత్వం భూములు ఇచ్చి ప్రోత్సహిస్తే పరిశ్రమల్ని, ఇండస్ట్రీస్ని, పెట్టుబడిదారుల్ని ఆహ్వానిస్తే భూసంతర్పణ అని వార్తలు రాస్తారు. ఇండస్ట్రీస్ రావట్లేదు, జగన్ను చూసి భయపడి ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోతాయి, పెట్టుబడిదారులు ఎనికిపోతారని అటు ప్రచారం చేస్తారు. అంటే ద్వంద్వ వైఖరి మంచిది కాదు. ఇది అంటే ప్రభుత్వానికి కొంతన్నా ఉంటుంది కదా పాజిటివ్ కోణం, ఏదన్నా ఉండదా? క్యాబినెట్ మొత్తం కూడా క్యాబినెట్ కూర్చొని డెసిషన్స్ తీసుకుంటే ఒక్క డెసిషన్ అయినా మంచిగా ఉండదా? మొత్తం భూసంతర్పణ అంటే గతంలో 3 ఎకరాలు ఇచ్చారు, ఇంకో 3 ఎకరాలు ఇస్తారంటే నెగిటివ్ వార్తలు రాయటంలో. ఇంకోటి డిఎస్సి 6,100 పోస్టులు డిఎస్సికి సంబంధించి రాశారు. మరి ఇది కిందనే మళ్ళా డిఎస్సికి క్యాబినెట్ నిర్ణయం అంటే కింద మెగా లేదు దగానేనట. ఎన్నికల ముందు జగన్ మెగా డిఎస్సి హామీ 23,000 పోస్టులు ఉన్నాయని ప్రకటన, రాగానే అవన్నీ భర్తీ చేస్తామని ప్రగల్భాలు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోనివైనా ఎన్నికల ముంగట మళ్ళీ డిఎస్సి నాటకం. 5 ఏళ్ళు ఆగినా 6,100 పోస్టులకి అనుమతి, 10,000 ఇస్తారని ఆశపడిన నిరుద్యోగులు. ఒకటి భర్తీ చేయకుండానే పోస్టులు మాయం. ఈ ప్రభుత్వంలో పరీక్ష నిర్వహణ కూడా కష్టమే. సరే చర్చ వద్దులే. జెట్ స్పీడ్తో క్యాబినెట్లో అజెండాకు ఆమోదం. క్యాబినెట్ సమావేశంలో ముభావంగా జగన్. విద్యుత్ వాడకంపై వివరాలు అడిగిన మంత్రులు. లెంగ్తీ సబ్జెక్టు, ఇప్పుడు అది వద్దన్న సీఎం. వైజాగ్ ఇళ్ల స్థలాలపై మంత్రులారా, అజెండాలో లేదుగా చూద్దామన్న సీఎం. 5వ తేదీ నుంచి 3 రోజులు అసెంబ్లీ అన్నట్టుగా. మెగా డిఎస్సి లేదు, దగా డిఎస్సి ఇది. దాదాపు 20,000 పోస్టులు ఉన్నాయని 23,000 పోస్టులు ఉన్నట్టు చెప్పారు. కానీ 6,100 పోస్టులకి ఆమోదం తెలిపారు. ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఎన్నికల వేళ హడావుడిగా చేస్తున్నారు. అంటే అసలు ఈ 6,100 పోస్టులు కూడా ఇవ్వటం అనేది కొన్ని ప్రతిపక్ష పార్టీలకు కానీ,
ప్రతిపక్ష పార్టీలకు కొమ్ము కాస్తున్న పత్రికలకి ఇష్టం లేనట్టు, మీడియాకి ఇష్టం లేనట్టు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు. 23,000 పోస్టులు ఉన్నాయని. దాదాపు నాకు తెలిసి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీలో చాలా బెస్ట్ మెథడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి చాలా ప్రశంసలు ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అసలు ఒక్క నోటిఫికేషన్ లేదు. డీఎస్సీ లేదు, గ్రూప్ 1 లేదు, నోటిఫికేషన్‌లు పడ్డాటికి రాత పరీక్షలు ఉండవు. రాత పరీక్షలు ఉంటే రద్దయితాయి. పేపర్ లీకేజీలు ఇట్లాంటివి ఉండే. కానీ అక్కడ పోయితే కనీసం నోటిఫికేషన్‌లు పడ్డాయి. గ్రూప్ 1 పడ్డది, గ్రూప్ 2 పడ్డది. ఒక్కొక్కటి 2, 2 సార్లు పడ్డాయి. గ్రూప్ 4 పడ్డది, గ్రూప్ 3 పడ్డది. వెటర్నరీ పడ్డాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో పడ్డాయి. చాలా జాబులు భర్తీ చేశారు. అంటే అక్కడున్న ఆర్థిక పరిస్థితికి, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అది చాలా మెరుగైన భర్తీ అనుకోవాలి. కాబట్టి ఇది మెగా లేదు, దగా అన్నారు. ఇంకోటి సరే, సరే చర్చ వద్దులే అన్నాడట. క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ మరి జరిగింది. క్యాబినెట్ మీటింగ్‌లో క్యాబినెట్‌లో ఉన్న సభ్యులు అంటే మంత్రులు వివిధ ఆ అజెండాలో ఉన్న అంశాలపై వాళ్ళు ఏమన్నా డౌట్లుంటే అడుగుతారు. దానికి సంబంధించి క్యాబినెట్ చర్చిస్తది. ముఖ్యమంత్రి సమాధానం చెప్తారు. ఇయన్నీ ఉంటాయి. అసలు అక్కడ ఏమి లేదు, క్యాబినెట్ లేదు, ఏది లేదు. జగన్ సరే, సరే ఏది చర్చ వద్దు, టైం లేదు. ఇది పెద్ద సబ్జెక్టు మాట్లాడేది లేదు అని అన్నట్టు. ఎవరో ఒక మంత్రి వచ్చో లేకపోతే ఇద్దరు మంత్రులు వచ్చో మీకు మీడియాకి చెప్పినట్లు లోపల జరిగింది మీరు రాసే పరిస్థితి అంటే ఎంత ఇజ్జత్ తక్కువ పని. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందనేది కాన్ఫిడెన్షియల్ మ్యాటరు. వాళ్ళు నిజంగానే బయటకొచ్చి ప్రెస్‌లో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక దాంట్లో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు, చర్చించలేదు, ఓవర్‌టేక్ చేశారు, బుల్డోజ్ చేశారు అని నిజంగానే చెప్పుంటే మీరు రాయొచ్చు. అంటే వాళ్ళ అంతర్గతంగా క్యాబినెట్‌లో జరిగిన సమావేశాన్ని కూడా బయటకొచ్చి ఏదైనా మంత్రి చెప్పకుండా మీరు ఏదో జరిగినట్లు, ఆడ ఏదో అయిపోయినట్టు అపోహలు, ఆందోళనలు క్రియేట్ చేసే పని 'ఆంధ్రజ్యోతి' పేపర్ చేసినట్లే అనిపిస్తుంది. ఇది ఇంకోటి అభ్యర్థుల కొరతతో అరకొరగా జాబితా. వైసీపీ 5వ జాబితాలో 4 ఎంపీ, 3 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు. మళ్ళీ తిరుపతి లోక్సభకు గురుమూర్తి, నరసరావుపేట నుంచి అనిల్ కుమార్, మచిలీపట్నంలో సింహాద్రి రమేష్, సత్యవేడులో అసెంబ్లీకి నూకతోటి రాజేష్, విజయసాయికి అదనంగా గుంటూరు లోక్సభ బాధ్యతలు, ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సంతనూతలపాడు, కందుకూరు, కావలికి ఆయనే. ఇది వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి 5వ జాబితా నిన్న విడుదలైంది. దానికి 'ఆంధ్రజ్యోతి' ఒక హెడ్డింగ్ ఐటెమ్ పెట్టింది. అభ్యర్థుల కొరతతో అరకొరగా జాబితా అట. అభ్యర్థుల కొరత ఉందట, అరకొరగా జాబితా ఇస్తారట. వాళ్ళు దాదాపు నాకు తెలిసి ఒక నెల 45 రోజుల నుంచి తీవ్రంగా ఎక్సర్సైజ్ చేసి దశల వారీగా కాన్స్టిట్యున్సీలు 10, 10, 5, 5, 5 చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎక్కడ ఏ అభ్యర్థి అయితే సూటు, ఏ అభ్యర్థి గెలవటానికి అవకాశం ఉంది, ఏ అభ్యర్థి పైన వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉన్న దగ్గర మార్చి కొత్త అభ్యర్థిని ఎవరిని పెట్టాలి, ఈవెన్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా చాలా ఎక్సర్సైజ్ లోతుగా చేస్తున్నారు. లోతుగా చేసి దశల వారీగా వాళ్ళ పార్టీ వ్యవహారం అది. ఒక్కొక్కటి ఇచ్చుకుంటారు, 2, 2 ఇచ్చుకుంటారు. వాళ్ళకి అభ్యర్థులు దొరకలేదని మీరెట్ట రాస్తారు? అభ్యర్థులు పోటీ ఉంది. అభ్యర్థులు పోటీతో పాటు వ్యతిరేకత ఉన్న అభ్యర్థులు మార్చే కార్యక్రమం ఉంది. వాళ్ళు చాలా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా చేస్తున్నారు. దాన్ని మీరు ఒక నెగెటివ్ కోణంలో అభ్యర్థులు లేరు, నిరుత్సాహం, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం టీడీపీలోకి వస్తున్నారు, జనసేనలోకి పోతున్నారు, ఇదేదో అదేదో అని చెప్తున్నారు. వాస్తవంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసినప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది. రకరకాల ఆశించిన వ్యక్తులకి టికెట్లు రాకపోతే రకరకాల కామెంట్స్, అసంతృప్తి అన్నీ ఉంటాయి. రేపు టీడీపీ, జనసేన అనౌన్స్ చేయనండి. ఎమ్మెల్యే అభ్యర్థులని టీడీపీ, జనసేన పార్టీలు అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ ఉండే విభేదాలు, అసంతృప్తులు, గొడవలు బయటకొచ్చే ఏ పార్టీకైనా. కానీ దాన్ని బూచిగా చూపించి, దాన్ని ఎక్కువ చూపించి అసలు అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేరు అనుకోండి కొద్దిసేపు. వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ, వాళ్ళ పొలిటికల్ పార్టీ, వాళ్ళ ఇష్టం. అభ్యర్థులు 10 సార్లు రిలీజ్ చేస్తారు, 20 సార్లు రిలీజ్ చేస్తారు. మీకేముంది అభ్యంతరం? అభ్యర్థులు లేరని ఎట్లా మీరు చెప్తారు? ఎవరు చెప్పారు అభ్యర్థులు లేరని? మాకు అభ్యర్థులు దొరకట్లా, దరఖాస్తులు ఇయ్యండి, వచ్చి పోటీ చేయండి అని. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వేచి చూస్తుంది. అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయకుండా వైఎస్ఆర్‌సీపీలో ఏమన్నా అసంతృప్తులు బయటకు వస్తే వాళ్ళకి ఇవ్వాలని. దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నట్టు. వేరే పార్టీ నుంచి వస్తారేమో వెయిట్ చేసి వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు పనికిరాని సరుకు కింద పక్కన పెట్టిన వాళ్ళకి మీరు టికెట్ ఇస్తానంటేనే, టికెట్ ఇవ్వడానికి వెయిట్ చేస్తానంటేనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఏ పార్టీ పరిస్థితి ఏంది, వైఎస్ఆర్‌సీపీ ఎట్లా ఉంది, టీడీపీ ఎట్లా ఉంది, జనసేన ఎట్లా ఉందనేది. కాబట్టి అక్కడ గ్రేడింగ్ చేసి, వైఎస్ఆర్‌సీపీలో గ్రేడింగ్ చేసి ఇది పనికిరాని సరుకు, ఇది పక్కన పెట్టాలి, ఈసారికి పార్టీగా వాడుకోవాలి, ఎలక్షన్స్‌లో పనికిరాడు అని పక్కన పెట్టిన సరుకు కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వెయిట్ చేస్తుంది. దాన్ని రాయదు ఆంధ్రజ్యోతి. తెలుగుదేశం పార్టీ
అభ్యర్థుల జాబితా నిన్న ఏదో మార్నింగ్ ఏదో వచ్చింది. ఎంపీలకు సంబంధించి 13 అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి కసరత్తు చేశారట. దాంట్లో 11 టీడీపీ, 2 కాకినాడ, బందరు జనసేనకి ఇచ్చినట్లు ఒక వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అంటే ఎంపీకి కొంత కాంపిటీషన్ ఉండదు కాబట్టి ముందు ఎంపీలని పక్కన పెడితే పొత్తుకి ఇబ్బంది లేకుండా, పొత్తులో సంఘర్షణ లేకుండా ఉండటం కోసం ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని అరకొరగా వైసీపీకి అభ్యర్థులు లేరనే కంటే టీడీపీకి కూడా అభ్యర్థులు లేరు. నాకు తెలిసి టీడీపీ పార్టీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ నుంచి అసంతృప్తులతో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఉండరు, ఎంపీలు ఉండరు. ఇప్పుడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ ఆయనకి ఇస్తున్నారని కూడా ఈరోజు వచ్చిన జాబితాలో ఉంది. ఇది అంటే మీరు ఎంత లిఫ్టప్ చేయాలని అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసి తెలుగుదేశం ఏదో ఉంది, బాగా పోటీ ఉంది, బాగా ప్రజలు అభిమానిస్తున్నారు, ఆదరిస్తారు, అయిపోయింది గవర్నమెంట్ వచ్చేసినట్టు క్రియేట్ చేయడం వల్ల వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా నెగిటివ్ ఎక్కడ వస్తుందంటే ఈ మీడియా ఏదైతే తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని తెలుగుదేశం పార్టీని మోయటానికి చూస్తున్న మీడియానే సగం డ్యామేజ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీని. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా క్లెయిమ్ చేసుకోకుండా పదే పదే ఉన్నాయి లేని రాసి అసలు నిజాలు కూడా రాసినా నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఏదన్నా నిజం ఉండి వార్త రాసినా నమ్మటానికి వీలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే వన్ సైడెడ్గా వార్తలు రాసి వన్ సైడెడ్గా అసలు ఉన్నది లేనిది రాయటం వల్ల చెప్పి అబద్ధాలు చెప్తే నిజం చెప్పినప్పుడు కూడా అబద్ధమే అనుకుంటారు జనాలు. అది అయింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడు పత్రిక కానీ కొన్ని ఛానల్స్ అబద్ధాలు చెప్పి నిజం చెప్పినప్పుడు కూడా ఇది అబద్ధమే అనుకునే పరిస్థితి ప్రజలకు వచ్చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళ ఆక్రోషం ఉండి, వాళ్ళకి జెలసీ ఉండి రాస్తున్న వార్తల్లే. దీంట్లో నిజం లేదు అనే పరిస్థితి ప్రజలు నిర్ధారించుకునే దాకా వచ్చింది. ఇప్పుడు మీరు రాసే ప్రతి వార్త షర్మిల విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, జనసేన విషయంలో కానీ, అంటే మీరు చూపిస్తున్న పార్షియాలిటీ, మీరు మీ యొక్క ఆక్రోషం, మీ యొక్క జెలసీ, ఇవన్నీ మీ కుళ్ళుతనం, దీనివల్ల ఏమైందంటే నిజంగానే ప్రజలకు సంబంధించిన వార్త ఏదైనా ఉండి ప్రజలు వినాల్సిన వార్త, ప్రజలు చూడాల్సిన వార్త ఏమైనా ఉండి వేసినా కానీ ఇది అబద్ధం, ఇది జగన్మోహన్ రెడ్డి పైన కుట్రతో వేసిన వార్త అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఏపీలో నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సక్సెస్ యాడ్ అయిందంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, కొన్ని ఛానల్స్ టీవీ5 కానీ, ఏబిఎన్ ఛానల్ కానీ ఇట్లాంటి టీడీపీకి సంబంధించిన మీడియా ఇది అని ముద్ర వేయటంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే మీరు చేస్తే వ్యవహార శైలి అట్లుంది, ప్రజల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి నుంచి ఒక వార్త వచ్చిందంటే ఎస్ ఇది టీడీపీని లిఫ్ట్ చేయడానికి, టీడీపీని పెంచడం కోసం, వైఎస్ఆర్సీపీని అవమానించడానికి అనే పద్ధతిలో ఫిక్స్ అయ్యారు. మామూలు సామాన్య జనం కూడా అర్థమైపోయింది మీరు వేసే వార్తలను చూస్తే. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు పత్రిక చూద్దాం. ఈనాడు ఏపీ ఎడిషన్. ఏపీలో ఏమి ఇచ్చారని, మీ ఓటును ఓడించాలని భారీగా బోగస్ ఓట్ల చొప్పింపు, మృతులు, వలస వెళ్లిన వారి పేర్లు కొనసాగింపు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈనాడు బృందాల క్షేత్ర పరిశీలన. 25,820 ఓట్లను పరిశీలిస్తే 4.88% అక్రమాలు, అవకతవకలు, లోపాలే. 25,820 ఓట్లని ఈనాడు క్షేత్రస్థాయిలో పరిశీలించిందట. దాంట్లో బోగస్ ఓట్లు 4% ఉన్నాయట అని చెప్పి ఒక వార్తను వేసింది. మీ ఓటును ఓడించాలని అంటే ఇక జనాలను ప్రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, ప్రతిపక్షాలు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఒక కారణాన్ని ఎత్తుకుంటున్నట్లే బ్యానర్ ఐటమ్ ఇదే. ఇగో ఇట్లాంటివే ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి టీడీపీని బూత్ స్థాపితం చేసే పరిస్థితి ఉంది. వీళ్ళు వేసే వార్తలు, వీళ్ళ యాటిట్యూడు, వీళ్ళ మైండు, వీళ్ళ అప్లికేషను, ఈ మెథడ్ అంతా సామాన్య ప్రజలకి కింది స్థాయికి కూడా వెళ్ళిపోయిందనమాట. మీ ఓటును ఓడించాలనంటే అయిపోయిందా? ఓడిపోయారా? మరి గెలిచిపోయిందా వైఎస్ఆర్సీపీ? టీడీపీ, జనసేన ఓడిపోయినట్టేనా? బోగస్ ఓట్లు చేర్చారు, ఆ బోగస్ ఓట్ల వల్ల టీడీపీ ఓడిపోతుంది అని మీరు ఒప్పుకున్నట్లయితుంది. ఓటంటే చైతన్యం, ఓటంటే పోరాటం, ఓటంటే ప్రజాస్వామ్య ఆరాటం, అభివృద్ధి నిరోధకులపై ఇది ప్రజా యుద్ధం, జనాల తలరాతను రాసేది ఇదే, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఇదే. అలాంటి వజ్రాయుధాన్ని వంచాలని, జన చైతన్యాన్ని నిర్వీర్యం చేయాలని, 5 కోట్ల ఆంధ్రులను వెంగళప్పలం చేయాలని, ప్రజా తీర్పును తమకు అనుకూలంగా మార్చుకోవాలని కంకణం కట్టుకున్నాయి కొన్ని అరాచక శక్తులు. అందుకు వారు ఎంచుకున్న ఆయుధం బోగస్ ఓట్లు. ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అంతులేని అక్రమాలు, అవకతవకలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అరాచక శక్తులట, కొన్ని పార్టీలు కాదు, కొన్ని అరాచక శక్తులు. ఇదే ఈ వర్డింగు. ఈ అరాచక శక్తులు వెర్రి వెంగళాపాలన చేయడానికి, జనాలను వెర్రి వెంగళాపలు ఎవడు చేసినా కారు, ఏ పొలిటికల్ పార్టీ చేసినా అంత పిచ్చిగా జనాలను మీరు ఈనాడు అంచనా వేస్తే తప్పు.
మీరు అనుకున్నట్టు బోగస్ ఓట్లు, మీరు అనుకున్నట్టు ప్రజల్ని వెంగళప్పన చేయడానికి 5,00,00,000 మంది ప్రజల్ని అని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని చేస్తారేమో ఒకవేళ జనాలు. ప్రజలు ఎక్కడ వెర్రి వెంగళప్పల గారు, తెలివి కల్లోళ్ళు, తెలివి లేనోళ్ళు గాదు. మీరేదో వాళ్ళకి తెలివి లేదన్నట్టు, మీకే తెలివి ఉందన్నట్టు, ప్రజలకి మీరేదో చైతన్యం చేస్తున్నట్టు, ఓటంటే ఇది, ఓటంటే అదని రాసి వాళ్ళని కన్‌ఫ్యూజన్ చేసి, వాళ్ళు చివరగా మళ్ళా టీడీపీని భూస్థాపితం చేసిన దాకా మీరు నిద్రపోరు. ఇటు ఈనాడు గాని, అటు ఆంధ్రజ్యోతి గాని, చంద్రబాబు నాయుడు టీడీపీని రాజకీయంగా భూస్థాపితం చేసిన దాకా మీకు నిద్ర పట్టదు. మీరు నిద్రపోరు. ఇది ఈనాడు ప్రధాన వార్త. ఎన్నికల వేళ డీఎస్సీ వైకాపా సర్కార్ హడావుడి. ఎన్నికల వేళ డీఎస్సీ హడావుడి ఏముంది? ఇప్పుడు 6,100 పోస్టులకు క్యాబినెట్ ఆమోదం పొందింది. డీఎస్సీ నోటిఫికేషన్‌కి క్యాబినెట్ ఆమోదం అని రాయాలి గానీ, ఎన్నికల వేళ హడావుడి అట. వైకాపా హడావుడి ఏంది? భర్తీ చేస్తానని రాయండి. హడావుడి ఎట్లయిద్ది? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే హడావుడి అంటే ఎట్లా? 6,100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. వచ్చే ఏడాది అమలు చేసే ఐబీ సిలబస్‌కి ఇప్పుడే గ్రీన్ సిగ్నల్. ఈ నెల 16 నుంచి చేయుత పంపిణీ. వర్సిటీలో బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపు. 1,500 కోట్ల డిస్కమ్ రుణాలకు ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తూ నిర్ణయాలు. ఇది 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. వచ్చే ఏడాది అమలు చేసే ఐబీ సిలబస్‌కి ఇప్పుడే గ్రీన్ సిగ్నల్. ఇస్తే మీకేంది కడుపు నొప్పి? మీకేంది కడుపు మంట? వచ్చే ఏడాది అంటే ఎప్పుడు? మార్చి, ఏప్రిల్, రేపు జూన్ 12 నుంచి మళ్ళీ స్కూల్స్ ఓపెను. ఇవాళ ఫిబ్రవరిలో ఉన్నాం మనం. వచ్చే ఏడాదికి ఇప్పుడే ఎందుకు ఇయ్యాలా? పేద పిల్లలకు ఐబీ సిలబస్, ఇంటర్నేషనల్ సిలబస్ ఎందుకు పెట్టాలా? ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టాలా? ఇప్పుడే ఏంది అంత ఆరాటం అని మీ ఉద్దేశమా? వచ్చే ఏడాది అయితే ఇప్పుడే పెట్టారంటే పెట్టని. నీకేంది కడుపు నొప్పి? నీకేంది కడుపు మంట? మీ కుళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించి, మైనారిటీలకు సంబంధించి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు సంబంధించి పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతుంటే వాళ్ళకి ఐబీ సిలబస్ పెడితే మీకేంది కడుపు మంట? ఎంత వ్యంగ్యంగా, ఎంత వ్యతిరేకంగా వార్తలు రాస్తారంటే, వచ్చే ఏడాది అయితే ఇప్పుడే పెట్టారు. పెడితే ఏంది నీకేంది? ప్రజలకు వచ్చిన నష్టమేంది? ఏం లేదు గదా! ఇది మీరు ఏంటంటే, మీరు ఏం చేయాలో చెప్పరు. చేసిన దాంట్లో ఆహ్, ఎట్లా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకటం తప్ప, ఇది ఈటి వల్లనే ప్రజలు మిమ్మల్ని అనుమానించేది, మిమ్మల్ని నమ్మంది. మీ పేపర్‌ని గాని, మీ టీవీలను గాని నమ్మంది. ఎందుకంటే, మీరు నిజంగా వార్తలేసినా నమ్మరు. వాళ్ళు ఐబీ సిలబస్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక సిలబస్ పెట్టారు. మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో దానికి సంబంధించిన ఒప్పందం జరిగింది. దాన్ని సంతోషంగా స్వీకరించాలి. దాన్ని సంతోషకరంగా వార్త రాయాలి. ప్రశంసిస్తూ వార్త రాయాలి వాస్తవంగా. మీరు అది గాదు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదవాలా. పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌లో చదవాలా. అక్కడ వాడికి ఆలు రావద్దు, ఈలు రావద్దు, ఏది రావద్దు, ఏబీసీడీలు రావద్దు. అట్లే ఉండాలి వాడు. వాడు మళ్ళా గొర్రెలు, బర్రెలు గాయాలి. వాడికి ఐబీ సిలబస్ పెట్టడం ఏంది జగన్మోహన్ రెడ్డి? వాళ్ళని తెలివి నేర్పడం ఏంది? అనే పద్ధతిలో మీ వార్త ఉంది. ఇది ఈనాడుకి సంబంధించి. వైకాపా జాబితా మళ్ళీ రివర్స్ అట. తిరుపతిలో లోక్సభ గురుమూర్తి, అరకలో మాధవిని తప్పించి మత్స్యలింగానికి ఛాన్సు. నెల్లూరు నుంచి నరసరావుపేటకి అనిల్ యాదవ్, మరోసారి కాకినాడ లోక్సభ సమన్వయకర్తగా సునీల్. 7గురు కొత్త సమన్వయకర్తలతో వైకాపా 5వ జాబితా. మళ్ళీ రివర్స్ అయిందట. రివర్సు అన్నట్టుగా రాశారు. ఇది ఈనాడుకు సంబంధించి. మొత్తానికి ఈరోజు ఏపీ వార్తలకు సంబంధించిన విశ్లేషణ ఇది. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం.